అందరికీ నమస్కారం. నా పేరు నర్మద. నేను ఎస్‌జిటిగా పెద్దమందడి మండలం, వనపర్తి జిల్లాలో పనిచేస్తున్నాను. విద్యార్థుల జీవితంలో చిత్రాలకు అత్యంత ప్రముఖ స్థానం ఉందని మనకు మాంటిసోరీ కాలం నుంచి ఫ్రోబెల్ పద్ధతులు ఎన్నో రకాలుగా చెప్పాయి. చిత్రకళ అనగా స్థలం, కాలంతో పాటు దృశ్య ప్రపంచాన్ని రంగులతో, రేఖలతో దాని యథార్థ రూపంలో పలకంపై రూపొందించడం అన్నమాట. ఈ పలకం అంతరిక్షం, భూమి, రాతిబండ, కొయ్య, చెక్క, లోహాలు, వస్త్రాలు, కాగితం ఏదైనా కావచ్చు. ఈ అన్ని ఫలకాలపై రేఖలు, రంగుల సహాయంతో కనపడే సౌందర్యమే ఈ చిత్రం. మానవుడి మనస్సు బాల్య దశలో భౌతిక వికాసానికి ముందే భావనల వికాసాన్ని అందుకుంటుంది. మానవ జాతి వికాస క్రమాన్ని గమనిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. అందువల్లే మానవ జాతి వికాస చరిత్రలో బౌద్ధిక విషయాల వికాసానికి పూర్వమే కళలకు సంబంధించిన ఎన్నో విషయాలు మనం గమనించవచ్చు. ఈ వికాసాన్ని దృష్టిలో ఉంచుకొని మనం చిన్నప్పటి నుంచే బాలలకు చిత్రకళ నేర్పించాలి. ఇతర కళల శిక్షణ కూడా ఈ విధంగానే ఉంటున్నా, చిత్రకళ అనేది ముఖ్యంగా పిల్లల లోపల సమగ్ర అభివృద్ధికి చాలా తోడ్పడుతుంది. కాబట్టి మన విద్యా బోధనలో చిత్రకళను భాగంగా చేసుకోవాలి. థాంక్ యూ.